వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ హనీ మిక్స్డ్ కంటెంట్ బ్లాగ్స్. సో ఇవాళ మేము ఎక్కడికి వెళ్ళామో మీకు అర్థమైపోయి ఉంటుంది. సంక్రాంతి అయితే వచ్చేసింది కదా, నేను ఈ వీడియో పెట్టేటప్పటికి సంక్రాంతి కూడా వెళ్ళిపోయి ఉంటుంది. సో ఇదైతే తీర్థం. ఎక్కడ తీర్థం అని చెప్పి ఆలోచిస్తున్నారా? నరసాపురంలో అయితే తీర్థం. ఇది నైట్ అయితే చాలా బాగుంటుంది, బట్ క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేనైతే మార్నింగ్ అయితే వీడియో తీశాను. దిస్ ఈజ్ మై ఫస్ట్ లాంగ్ వీడియో. అంటే ఇంకొకటి పెట్టాను, దానికి వాయిస్ ఇవ్వలేదు. ఇదే ఫస్ట్ టైం నేను వాయిస్ ఇవ్వడం. సో ఎలా ఉందో కామెంట్ చేసి అయితే చెప్పేయండి. వీడియో అయితే స్టార్ట్ చేశాను కదా, అదైతే స్టార్టింగ్. అక్కడ నుంచి అలా స్ట్రైట్గా ఇంకా షాప్స్ అన్నీ అటు ఇటు ఉంటాయి. మధ్యలో అయితే ఇంకా చిన్న చిన్న టాయ్స్ అవన్నీ ఉంటాయి. అవి నైట్ ఉంటాయి, మార్నింగ్ ఉండవు. చూసారా, ఇక్కడ తీర్థంలో బండ్లు వేసుకుని అయితే ఇప్పుడు తిరిగేస్తున్నారు, కానీ నైట్ అయితే అస్సలు తిరగలేరు. మనకి ఏమేమి కావాలో A to Z అన్నీ ఉంటాయి తీర్థంలోని. చూస్తున్నారు కదా, చికెన్ పకోడీస్ అయితే చాలా ఎక్కువే ఉంటాయి షాప్స్. ఒక పక్కన టెడ్డీ బేర్స్, చిన్నపిల్లలు ఆడుకునేవి, బ్యాంగిల్స్. చాలామంది అయితే వస్తారు, ఎక్కడెక్కడి నుంచో అయితే వస్తారు. ఇదైతే ఒక 30 years నుంచి ఉన్నట్టుంది తీర్థము. చూస్తున్నారు కదా, మేమైతే మార్నింగ్ వెళ్ళాము. అప్పటికి ఇంకా షాప్స్ అయితే ఓపెన్ చేయలేదు. నైట్ 12 వరకు అలా ఓపెన్ చేసి ఉంటాయి షాప్స్. సో అందుకని చెప్పి మార్నింగ్ ఓపెన్ చేయకుండా ఆఫ్టర్నూన్ 1కి 2కి అలా ఓపెన్ చేస్తారు. మేమైతే 12కి అయితే వెళ్ళాము. సో అందుకని చెప్పి అన్నీ కొన్ని ఓపెన్ అయ్యేసి అయితే ఉన్నాయి. ఇంట్లో హోమ్ డెకర్ ఇవి అన్నీ ఉంటాయి. సో చూసేయండి, నేను మధ్య మధ్యలో అయితే వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటాను. వీడియో అయితే కదిలిపోతుంది, ఎందుకు అనుకుంటున్నారా? మేమైతే నడుస్తూ ఉంటాం కదా, హ్యాండ్ కూడా కదులుతుంది. సో అడ్జస్ట్ అయిపోండి. ఇక్కడైతే ఎక్కువ రేట్ అయితే చెప్తారు, మనం బార్గింగ్ చేస్తే మాత్రం తక్కువకే ఇస్తారు. కొంతమంది ఫిక్స్డ్ రేట్ అని బోర్డులు పెట్టేసుకుంటారు, అక్కడైతే ఇంకా ఇవ్వరు. ఆ స్టార్టింగ్లో ఎక్కువ క్రౌడ్ లేరు, కానీ ఇంకా ఫ్రంట్కి వెళ్తూ ఉండగా చాలామంది అయితే క్రౌడ్ ఉన్నారు. అక్కడ చూసారా జ్యువెలరీ, చాలామంది అయితే కొనుక్కున్నారు. నర్సాపురం చుట్టుపక్కల ఊర్లో వాళ్ళందరూ అయితే వస్తారు ఇక్కడికి. బ్యాంగిల్స్ అయితే చాలా బాగుంటాయి. మీకు ఇప్పుడు ఇక్కడ టర్నింగ్లో అంటే ఇక్కడ కర్ర ఉంది కదా, దాని లోపల కూడా చిన్నపిల్లలు ఆడుకునే అవన్నీ ఉంటాయి. నేను మర్చిపోయాను లోపలికి వెళ్ళి వీడియో అయితే తీయడం. అక్కడే మా గ్రామ దేవతల గుళ్ళు ఉంటాయి, వనువులమ్మ, మహాలక్ష్మమ్మ అని చెప్పి. సో వాళ్ళ జాతరే ఇదంతా. మేము తీర్థం అని చెప్పి అనుకుంటాము, పిలుస్తాము. ఆ లోపలైతే నేను వీడియో తీయలేదు. చూసారు కదా, ఇలాంటి బండ్లు అయితే మధ్యలో అయితే పెడతారు. ఇక్కడ వాళ్ళు అమ్ముకోకూడదు, వీళ్ళు అమ్ముకోకూడదు అని ఏమి ఉండదు, అందరూ అమ్ముకుంటారు ఎక్కడెక్కడి నుంచో వచ్చి. ఇక్కడ రైడ్స్ అయితే చాలా అయితే బాగుంటాయి. మేము ఎన్నిసార్లు వెళ్ళినా మళ్ళీ 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 ఈ తీర్థంకే వెళ్తాము. నేను మొత్తం భోగి రోజు నుంచి మొత్తం అన్ని రోజులు వెళ్ళాను నేను. ఇక్కడ చూసారా, క్రౌడ్ ఎక్కువైపోయారు. ఇంకా నైట్ వెళ్తే ఇలా వీడియో తీయడానికి కూడా అయితే ఉండదు. సో అందుకని చెప్పి నేను నైట్ అయితే వీడియో తీయలేదు. ఇక్కడ మొత్తం A to Z అన్నీ దొరుకుతాయి. ఫుడ్, మనం హెయిర్ క్లిప్తో పాటు కాళ్ళకి వేసుకునే నెయిల్ పాలిష్ వరకు A to Z దొరుకుతాయి. చిన్నపిల్లలకైతే ఒక ఆయన ఫ్రాక్స్ అయితే తెస్తారు దాంట్లో.
ఇప్పుడు ఇంకా ఎక్స్ట్రా షాప్స్ అయితే యాడ్ చేశారు. పాత షాప్స్ అయితే తీసేసి దీంట్లో. జ్యువెలరీస్ అయితే చాలా నచ్చాయి నాకు. ఇయర్ రింగ్స్ మెయిన్. బట్ నేనేమీ తీసుకోలేదు. మా వాళ్ళైతే ఆ ఎదర వెళ్తున్నది కదా, ఒక షిజ్జు ఉంది ఆవిడ చేతిలో. ఆ షిజ్జు కోసం చాలా సాహసాలే చేశారు. చూడండి, కెమెరా పట్టుకుని పరిగెట్టేస్తారు. దాని ఫేస్ వీడియో అయితే తీసేశారు. దాని పేరు కూడా లియోయేనంట. నాకైతే అరిచి చెప్తున్నారు. ఎందుకంటే మా ఇంట్లో కూడా షిజ్జు ఉంది కాబట్టి. చూడండి, వెళ్ళేసి వీడియో అయితే తీసేశారు. నేనైతే తీయలేదు. ఈ వీడియో హాఫ్ అయితే నేను తీసాను. ఇంకా తీసిందైతే మా సిస్టర్ సిరి అని చెప్పి. చూడండి, వెళ్ళి మాట్లాడేస్తున్నాడు తమ్ముడు. దాని పేరేంటి అనేసి. ఆవిడేమో ఇల్లు ఏదో చేసేస్తారని ఆవిడేమో అలా చూస్తుంది. ఇంకా నేను వెనక్కి అయితే వచ్చామని చెప్పాను. ఇక్కడ వీళ్ళు డబ్బులు అడుగుతారు కదా, వాళ్ళైతే మరీ అప్డేట్ అయిపోయారు. డబ్బులు అడిగారు ఫస్ట్ మమ్మల్ని. మేము లేవని చెప్పాము. మా చేతిలో ఫోన్ చూసి ఫోన్పే చేసేయండి అన్నారు. మా దగ్గర ఫోన్పే లేదంటే ఫోన్ ఓపెన్ చేసి చూపించండి అని అడుగుతున్నారు. ఎంత అప్డేట్ అయిపోయారో మీరే చూడండి. ఇక్కడ తీర్థంకి వచ్చిన వాళ్ళందరూ ఆ పెద్ద చర్చ్కి అయితే వెళ్తారు. ఆ పెద్ద చర్చ్ బ్రిటిష్ వాళ్ళైతే కట్టించారు. తెలియని వాళ్ళకైతే నేను చెప్తున్నా. చూసారు కదా ఇక్కడ ఏమేమి ఉన్నాయో అన్నీ. ఇదైతే ఒక లైన్, మళ్ళీ రివర్స్ తిరిగితే ఆ పక్కన ఇంకో లైన్ వస్తుంది. మేము తీర్థంకి వెళ్తే కనీసం ఒక 2 hours అన్న స్పెండ్ చేసి అయితే వస్తాము. ఆ సైడ్ ఇంకా ఉంది, బట్ మేము అటువైపు వెళ్ళలేదు. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్, ఫుడ్ అవే ఉంటాయి ఆ సైడ్ అంతా. ఇక్కడ కూడా అవే ఉంటాయి ఈ చివరికి. అందుకని ఎక్కువ మంది రారు. చూస్తున్నారు కదా, ఈ పక్కనైతే లూథరన్ చర్చ్. దాన్ని పెద్ద చర్చ్ అని కూడా అంటాం మేము. ఆ రోజైతే సండే, నేను వీడియో తీసిన రోజు కాదు, సాటర్డే. వాళ్ళైతే సండే కోసం ప్రిపరేషన్స్ అయితే చేస్తున్నారు. కనిపిస్తుంది కదా జైన్ విల్, అదంతా ఆ సైడ్ ఉంటాయి. నేను వచ్చినప్పుడు అయితే వీడియో తీయడం కుదరలేదు. చూసారా చిన్నపిల్లలు ఆడుకునే సామాన్లు. అదిగోండి, ఇప్పుడైతే చూపిస్తున్నాను, ఇందాక చూపించలేదని. ఇంకోండి మా గ్యాంగ్ ఏదో చెప్తున్నాడు మీకు. మా తీర్థం నచ్చిందా అని అడుగుతున్నాడు మిమ్మల్ని. కామెంట్ చేసి అయితే చెప్పేయండి. వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు కొంచెం డిస్టర్బెన్స్గా అయితే ఉంది, బట్ ఏమీ అనుకోకుండా చూసేయండి. స్లిప్పర్స్ చూడండి, 150కి 200కి వచ్చేస్తాయి. ప్లాజా ప్యాంట్స్ అంట, ఒక్కొక్కటి 100 అంట. మా సిస్టర్ దగ్గర ఉందంట, అదైతే చూపిస్తుంది. ఆ బుడ్డోడికైతే ఐస్ క్రీమ్ కావాలంట. ఐస్ క్రీమ్ అయితే వెళ్ళి అడుగుతున్నాడు. చూడండి ఐస్ క్రీమ్ ఎలా తినేస్తున్నాడో. ఇక్కడైతే రెడీమేడ్ బ్లౌజులు కూడా అమ్మేస్తున్నారు ఆయన. చూడండి, వడ్డానాలు, పూసల చైన్లు, ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే చాలా బాగుంది.
ఇదే కలర్ గోలీ సోడా. అక్కడికి వెళ్ళాం కానీ షాప్ అయితే ఓపెన్ చేయలేదు, వేరే దగ్గరికి అయితే వెళ్ళాం దాని ఆపోజిట్. ఇంతలోపు ఇందాక తీసుకున్న బుడ్డోడాలు అన్నయ్య కూడా ఐస్ క్రీమ్ కావాలంటే మళ్ళీ ఇక్కడ తీసుకున్నాము. ఇక్కడికైతే వచ్చాం మళ్ళీ గోలీ సోడాకి. అక్కడ లేరేమో అనేసి అనుకున్నాము, బట్ అక్కడ కూర్చొని పడుకుని పోతున్నారు. పక్కన వాళ్ళ ఫ్రెండ్స్ అయితే లేపారు, తర్వాత లేచి అక్కడ కూర్చున్నారు కదా, వాళ్ళ ఫ్రెండ్స్ అయితే తీసి ఇచ్చారు. ఎవరికి నచ్చిన కలర్ వాళ్ళైతే కొనుక్కున్నారు, బట్ నేనైతే తాగలేదు, జస్ట్ మీకు చూపిద్దామని అయితే తీసుకుని చూపించాను. ఇదైతే చెరుకు రసం మిషన్. ఈ ఇయరే కొత్తగా వచ్చింది, ఒక 3-4 ప్లేసెస్లో అయితే పెట్టారు. చూడండి బ్యాంగిల్స్, స్పూన్స్, అవన్నీ చైన్స్ చూడండి ఎంత మెరిసిపోతున్నాయో ఎండ్లో. మఫ్లర్స్ అయితే చూసారు కదా, ఇక్కడ దండలు ఉంటాయి, ఇంకా ఇంకో ఫ్రంట్ షాప్లో కూడా దండలు ఉంటాయి. కడియంలు, ఉంగరాలు అట్లకైతే లోటు ఉండదు అస్సలు, చాలా ఎక్కువ అయితే ఉంటాయి అవే. హెయిర్ క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్ అవన్నీ చిన్నపిల్లలకైతే చాలా బాగుంటాయి ఆడుకునేవి. అవన్నీ చూస్తున్నారు కదా, నేనైతే మా లియోగాడికి కూడా తీసుకున్నాను బొమ్మలు. సిరి చూడండి పాటలు పాడుకుంటూ వెళ్ళిపోతుంది నవ్వుకుంటూ. కొలంబస్ అయితే ఎక్కాం మేము ఇదే, బట్ వీడియో అయితే తీసుకోలేదు. ఈ చున్నీ అయితే ఒక్కొక్కటి 50 రూపీస్ అంట. ఫుడ్కి, బొమ్మలకి అస్సలు లేకుండా అయితే ఉండవు, ఏదో ఒక టైంలో ఉంటూనే ఉంటాయి. చూడండి గోల్డ్ చైన్లా ఉన్నాయి అవి, తెలియని వాళ్ళు వస్తే తీసుకుని వెళ్ళిపోతారేమో. చూడండి మేము అన్నీ చూపిస్తూ వస్తున్నాను కదా, బట్ నేను ఇప్పుడు చూస్తున్నాను వీడియోలో మొత్తం అన్నీ. అక్కడ వెళ్ళి చూసినా సరే అవి నా కళ్ళకి కనిపించవో ఎందుకో నాకు అర్థం కాదు. హ్యాండ్ బ్యాగ్స్ అయితే చాలా బాగున్నాయి, బట్ కాస్ట్ ఎక్కువ చెప్తున్నారు, సో అందుకని చెప్పి తీసుకోలేదు. చూసారా ఒకేసారి క్రౌడ్ ఎక్కువైపోతున్నారు, మళ్ళీ తగ్గిపోతున్నారు. చూడండి మఫ్లర్స్, అక్కడైతే అమ్మాయి బొమ్మలు అవన్నీ ఉన్నాయి, చాలా బాగున్నాయి, బట్ నా దగ్గర ఉన్నాయి అవి. అక్కడ సిరి మ్యాచింగ్ సెంటర్ అని చెప్పి ఉంది కదా, ఆ సిరి మ్యాచింగ్ సెంటర్ అనే బ్యానర్ని చూపించమని ఎన్నిసార్లు అడిగిందో సిరి, సో అందుకని చెప్పి చూపించాను. ఫ్రాక్లు అని చెప్పాను కదా, ఇవే ఆ ఫ్రాక్స్. అలా ఫ్రంట్కి వెళ్ళి పీచు మిఠాయి అయితే తీసుకున్నాము సిరి కోసం అని చెప్పి, ఇంకా బుడ్డోళ్ళ కోసం అని చెప్పి. స్పెట్స్ అయితే చూపిస్తున్నాను నేను. అలా ఫ్రంట్కి వెళ్ళిపోయాం, తర్వాత మళ్ళీ బ్యాక్కి వచ్చి అయితే తీసుకున్నాం మేము. చూడండి సిరి తెగ తీసేసుకుంటుంది, వీడియో తీయలేదు అనుకుంటుంది. తర్వాత తన ఫేస్ కనిపిస్తుందని చెప్పానని కవర్ చేసుకుంటుంది. అక్కడ బ్లూ కలర్ది అయితే కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్ళి అయితే మేము మూరీ మిక్చర్ అయితే తిన్నాము. అది తిని బుడ్డోళ్ళు డ్రింక్ కావాలంటే డ్రింక్ కొనేసి అయితే ఇంటికైతే వెళ్ళిపోయాం మేము. సో అక్కడ అప్పుడే చాక్లెట్ ఫౌంటైన్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. అది చూడడానికి ఎంత బాగుందో, బట్ అదంతా వాటరే ఉంది ఎక్కువ. మా వాళ్ళు కావాలని అయితే అడిగారు, మేమైతే కొనలేదు, ఎందుకంటే రోడ్డు మీద ఉండే డస్ట్ అంతా దాని మీదే ఉంటుందని చెప్పి. మూరీ మిక్చర్కి అయితే వచ్చేసాం మేము. అది ఇచ్చే గ్యాప్లో డ్యాన్స్ చూడండి. నేను వీడియో తీసానని అయితే తెలియదు, వీడియో తీస్తుండగా ఫేస్ చూడండి ఎలా పెట్టాడో, అసలు ఏమీ తెలియని ఇన్నోసెంట్ లాగా. ఇంకా మూరీ మిక్చర్ అయితే ఆయన అయితే చేసేసారు, మేమైతే ఇంకా తీసుకుని తినేసి చెప్పాను కదా తాగారనేసి. చూడండి ఇక్కడ చున్నీలు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, బట్ మేమేమీ తీసుకోలేదు.
అక్కడ బుడ్డ పాప కావాలని అడిగినట్టుంది. అక్కడ ఒక్క దానికోసం ఎంతమంది ఆగారో చూడండి. ఇంకా ఈ ఫ్లవర్స్ కోసం చెప్పాలంటే అసలు మాటలు రావట్లేదు, ఎంత బాగున్నాయో. బట్ ఇంట్లో పెట్టుకుంటే డస్ట్ వచ్చేస్తుంది అని చెప్పి తీసుకోలేదు మేము. చూడండి, ఇన్నోసెంట్ ఈడో ఇన్నోసెంట్ ఈడో ఇన్నోసెంట్. ఇంకా డ్రింక్ అయితే పొట్లో అయితే వేసేసి ఇంక ఇంటికైతే బయలుదేరిపోయాము. సిరి అయితే చూడు ఎంత బాగా వస్తుందో, జూమ్ చేయి అనేసి జూమ్ చేయించింది. ఇంకా మేము ఇంటికైతే వెళ్ళిపోయాము. ఈ వీడియో ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.